కేటీఆర్ కు అనుభవం లేక ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడుతున్నారన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. హరీష్ రావు సీనియర్ మంత్రిగా పనిచేసి కూడా చిల్లరగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హరీష్ రావు కేటీఆర్లు కలిసి రైతులను ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు కోదండరెడ్డి. రైతులకు రుణమాఫీ చేయడం కేటీఆర్, హరీష్ రావులకు ఇష్టం లేదా అని మండిపడ్డారు కోదండరెడ్డి. రాష్ట్రంలో ఏ బ్యాంకులలో ఎంతెంత అప్పులు ఉన్నాయి రైతులవి అనేది వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత దానికి తోడుగా సహకార బ్యాంకులలో ఉన్న రుణాల వివరాలు కూడా తెప్పించుకొని ఆ రోజు కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు. పత్రికల వాళ్ళు అడిగితే ఇది దాదాపుగా ఒక 31,000 కోట్ల రూపాయలు అప్పులుండొచ్చు, మాఫీ చేస్తామన్నమాట. అయితే దాన్ని రాజకీయ అనుభవం లేకనా లేకపోతే రైతులను రెచ్చగొట్టడానిక కేటీఆర్ గారు కూడా మాట్లాడిండు, బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఒక దఫాలో 1,00,000 రూపాయలు, రెండవ విడతలో 1,50,000, ఆఖరి విడత 2 లక్షల రూపాయలు ఖమ్మంలో. ఈ 3 విడతలలో 2 లక్షలు ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం సంపూర్ణంగా అమలు చేయడం జరిగింది. నిన్నటి వరకు టీఆర్ఎస్ అధికారంలో రాష్ట్రంలో ఉన్నది, బీజేపీ ఇప్పటికీ కేంద్రంలో అధికారం ఉంది. ఈ ఇద్దరికి మాకు తేడా ఏమిటంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2018లో మళ్ళీ ఒకసారి 2 దఫాలుగా రుణమాఫీ చేసినప్పుడు ఏ రైతాంగానికి ఒక్క మాట కూడా చెప్పలే, లోపాయికారిగా మాట్లాడుకొని రుణమాఫీ అన్నారు. దాంట్లో ఒక్కసారి మీకు మనవి చేస్తా ఉన్నా, 2018లో చేసిన రుణమాఫీ విషయంలో ఆ రోజు చేయాల్సిన రుణమాఫీ మొత్తం 20,482 కోట్లు అయితే కేవలం 13,329 కోట్లు మాత్రమే వాళ్ళు మాఫీ చేసిండ్రు. ఇవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉంటే లెక్కలు చెప్పి 31,000 కోట్లు చెప్పిండ్రు, 18,000 కోట్లే మాఫీ చేసిండ్రు అనే మాటలు కనీసం రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్నటి వరకు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న నిరంజన్ రెడ్డి అట్లనే మాట్లాడతాడు, కేటీఆర్ గారు కూడా అట్లే మాట్లాడతాడు, హరీశ్వర్ గారు ఎన్నో శాఖలు నిర్వహించారు, వారు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇది ఏమిటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? రైతాంగాన్ని తప్పుదో పట్టించదలుచుకున్నారా? రైతాంగానికి ఇంకా ఎవరికైనా అందని వాళ్ళకి ఇవ్వమని చెప్పి మీ దగ్గర ఏమైనా లెక్కలుంటే అవి తీసుకొని వచ్చి ఫినాన్స్ మినిస్టర్ గారికో లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ గారికో ఒక రిప్రజెంటేషన్ చేయడానికి